ప్రార్థన. మహాకనికరం గల మా గొప్ప దేవా నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. గత వారం మొదలుకొని ప్రభా ఇంతవరకు నీవు మమ్మల్ని సురక్షితంగా సజీవులుగా ఉంచి ప్రభా తిరిగి నీ సన్నిధిలోకి నీ ఆదివారం రోజు ప్రభా నీ ఆరాధనలో పాల్పంపులు కలగటానికి ప్రభా నీవు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరు ఏ మనసుతో ఏ వేదనతో వచ్చారో ప్రభా ప్రతి మనసులోని బాధను వేదనను ఎరిగిన దేవుడు తండ్రి. వారందరికీ కావాల్సిన సకలము సమకూర్చమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈనాటి ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. స్తుతి ఆరాధనలోను ప్రభా, మెయిన్ మెసేజ్లోను, అలాగే బల్ల ఆరాధనలోను, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కృప కాపుదల మాకు మెండుగా దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ఇదిగోనైనా ప్రభా ఈ సన్నిధి మొత్తం నీ ప్రభా నీ ప్రకాశంతో నింపండి ప్రభా, నీ మహిమతో ప్రభా నింపమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రతి విషయాన్ని ప్రభా నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. పాడులకు మా గొంతులను మా స్వరాలను ప్రభా దీవించండి ప్రభా, మా వాద్యాలను దీవించండి తండ్రి. అలాగే పవర్ సప్లైనే కానివ్వండి, వాతావరణాన్ని కూడా నీ చేతికి అప్పగించుకుంటూ ఏ ఆటంకం లేకుండా ప్రభా శోధకుడికి ఎక్కడ కూడా ప్రభా శక్తి ఇవ్వకుండా ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా నీవు తోడుగా ఉండమని, మా మధ్యలో నీవు ఉండమని, ఈ కార్యక్రమం మొత్తం నీ మహిమార్థకరంగా జరిగించుకోమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి నిల్చున్నామని. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వేమేమి కోల్పోయావు అనుకుంటున్నావు ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన అడిగితే తిరిగి ఆయన సమకూర్చే దేవుడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నానని బాధపడుతున్నావేమో, నాకు ఎవరు తోడు లేరయ్యా ఈ లోకంలో, నేను ఒంటరిగా ఉంటున్నాను బాధపడుతున్నావేమో, ఆయనను అడిగితే ఆయన సకలం ఇచ్చే దేవుడు, సర్వను సమకూర్చే దేవుడు. ఆయన ఎక్కడికున్నా కూడా నీకు వెంట ఉండే దేవుడు కాబట్టి నీవు ఆయనతో ఉండండి ప్రభా. అందుకని బట్టి ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు ప్రభా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, ఈ సమయంలో వరకు నన్ను కాచి కాపాడినందుకు నీకే స్తోత్రం దేవా అని ఆయన మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా,
నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మొదటి వచనం మరి ఒకసారి పడుకుందామండి. మొదటి వచనం
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును కదండి, మనం ఈ ఉదయకాల సమయంలో ఏమేమి కోల్పోయామో మన హృదయాలకు తెలుసు. ఆయన ప్రేమను కోల్పోయాం, ఆయన రక్షణను కోల్పోయాం, ఆయన కాపుదలను కోల్పోయాం. అయితే ఆయన సన్నిధానానికి తిరిగి వస్తే ఇవన్నీ తిరిగి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అలాంటి గొప్ప వాగ్దానాలన్నీ మనకి ఇచ్చిన దేవుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందామండి. అవన్నీ మనకి ఇచ్చిన దేవుని మనం మహిమకు ఘనతకు నీవే కారణమయ్యా, నీవే మాకు ఇచ్చిన దేవుడు తండ్రి, మా సృష్టికర్తవు, మాకు ముక్తినిచ్చే దాతవు కూడా నీవేనయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం దేవాని ఆయన అందరం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం. ఎందుకంటే ఆయన ఆరాధనను స్తుతించడానికి, ఎందుకంటే ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు మన కోసము. ఆయన యెహోవా ఈరే, ఆయన మనం చూచుచున్న దేవుడు. మనం ఎవరు చూస్తలేరేమని బాధపడుతున్నామేమో, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు చూచేవారు లేరని మనం ఉదయకాల సమయంలో అనుకుంటున్నామేమో. అయితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా ఈరే, నిన్ను చూచుచున్న దేవుడు, నీలో ఉన్న ప్రతి ఒక్కరిని చూచే దేవుడు ఆయన. ఈ సమయంలో నువ్వు ఎలా ఉన్నావో, నీ హృదయం ఎలా ఉందో, నీ తలంపు ఎలా ఉందో అన్ని ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఆయన ఘనంగా ఆరాధించండి, ఆయన నోరెత్తి ఆయన మనస్ఫూర్తిగా మహిమకు ఘనతకు నీవే కారణమయ్యా. మా మహిమ ప్రభా, నేను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం దేవాని ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం. నీవే నా దైవం అయ్యా, నా సృష్టికర్తవు, నా ముక్తిదాతవు నీవేనైనా. ఇదిగో నాయన ప్రభా, నాకు వ్యాధులు ఉన్నప్పుడు వ్యాధులను స్వస్థపరిచిన దేవుడు తండ్రి, నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను బలపరిచిన దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. యెహోవా రాఫా, నీవు నన్ను స్వస్థపరిచినందుకు నీకే స్తోత్రం దేవా అని అందరం కలిసి ఆయనను ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే,
స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మన్నాను కురిపించినావో బండ నుండి నీళ్ళిచ్చినావో మన్నాను కురిపించినావో బండ నుండి నీళ్ళిచ్చినావో యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే రెండు చేతులు ఎత్తుదాం ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము వ్యాధులను తొలగించిన దేవుడండి మృతులను లేపిన దేవుడండి అలాంటి గొప్ప దేవుని సమయంలో మనం ఆరాధించుకుంటుండగా మనం హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం వ్యాధులను తొలగించినావు మృతు
మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును ప్రభా, మహిమకు ఘనతకు కా ప్రభా, నీవే నా దైవం తండ్రి ప్రభా, అర్హుడవు నీవే నాయన ప్రభా. ఈ రీతిగా నేను ఇంతవరకు ప్రభా స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేసినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మేము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని లేవనెత్తిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మేము వ్యాధులతో ప్రభా కృంగిపోయినప్పుడు ప్రభా మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ సన్నిధిలో ఉంటే ప్రభా మాకెంతో ఆనందం సంతోషం తండ్రి. అదన్నీ మాకు అనుగ్రహించినందుకు నీకే ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ సమయంలో ప్రభా ఇంతవరకు నిన్ను ఘనంగా స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని మరి ఒక్కసారి మా అందరికి ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని పోవచ్చుండగా తండ్రి. ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని నింపండి, ఆ వాక్యంతో ప్రభా మమ్మల్ని మా హృదయాలను తట్టండి, లేపండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మా నిద్రపోయే మనుషులను ప్రభా నీ వాక్యంతో మేలు కొల్పమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, సర్వము నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా ఈ రీతికి నిన్ను ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బట్టి మరి దేవుని సన్నిధిలో మనం చేరగలిగి ఉన్నాం, సంతోషం. ఈ సమయంలో మనం వాక్యాన్ని చదువుకుందాం. ఇంతవరకు పాటలతో దేవుని స్తుతించాము, ఆరాధించాము. వాక్యము ఆయన యొక్క ఆజ్ఞలు కాబట్టి మనకి వాక్యాన్ని కూడా మనం చదివి ఆలకించుదాం. మత్తయి సువార్త
4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలవబెట్టి, అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, పదకొండవ వచనం కలిసి చదువుదాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుడు మనందరి జీవితాల్లో కూడా మన యొక్క మనలో ఉన్న సామర్థ్యతను కానీ మనలో ఉన్న పరిపక్వతను కానీ పెంచాలి అని, వెలికి తీయాలి అని దేవుడు కోరుకుంటాడు ఎప్పుడు కూడా. అంటే మనలుగానే ఉండిపోనివ్వకుండా, లేదా ఒక పసిపిల్లల్లాగే మిగిలిపోకుండా మనలను, మన ఆలోచన విధానాలని సరైన వైపు ఆలోచింపజేస్తూ మన యొక్క సామర్థ్యతను పెంచి మనలో ఒక పట్టుదల ఆలోచన చూపించి మనము ఆయన వారమని రుజువుపరిచేటట్లుగా మనం జీవించాలి అని దేవుడు మన విషయంలో కోరుకుంటాడు. ఇది ఈ అధ్యాయంలో మనం చదివిన భాగంలో అర్థమవుతుంది. ఈ 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించి ప్రత్యేకంగా రాసింది. యేసుక్రీస్తు వారు అలాగే సాతానుడు, వీరిద్దరిని ఇక్కడ కనపడుతున్నారు. వీరిద్దరు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఉన్నారు, సృష్టికర్త, దేవాతి దేవుడు, ఆయనే మూలము, ఆయనే గొప్పవాడు. అలాగే ఆపోజిట్ సైడ్ అపవాది సాతానుడు కూడా ఉన్నాడు. సో ఈ అపవాదేమో టోటల్గా కంప్లీట్గా శత్రువు, భూలోకం మొత్తానికి శత్రువే వాడు, దేవునికే శత్రువు వాడు. సో ఇప్పుడు రెండు వైపులా కూడా మనం ఆలోచన చేస్తే ఇది టగ్ ఆఫ్ వార్ అన్నమాట. ఇది ఒక పోరాటం. సో ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్పబడింది ఏంటంటే, మొదటి వచనంలో అప్పుడు యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటనగా, బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ అరణ్యమునకు కొనిపోబడను. సో ఇప్పుడు అతనికి శోధన ఎదురవ్వాల్సి ఉన్నదన్నమాట. శోధన అనేటువంటిది ఇప్పుడు తన జీవితంలో రావాల్సి ఉంది. బాప్తిసం తర్వాత శోధింపబడటం అనేది కూడా ఒక మెట్టు జీవితంలో. అదొక ఒక ఒక రంగం, ఒక లైఫ్, మనకి అదొక స్టేజ్. సో ఈ శోధింపబడటం కోసము యేసు కొనుపబడ్డాడు. ఈ శోధింపబడేది ఏదో చిన్న అపవిత్రాత్మలు, చిన్న దెయ్యాలు కాదు. డైరెక్ట్గా
అపవాది చేతే, డైరెక్ట్గా అపవాది అంటే పెద్ద శత్రువుని, డైరెక్ట్ ముఖ్యమైన ప్రధాన శత్రువు ఉన్నాడు, వాడి చేత శోధింపబడటం కోసం పరిస్థితి అనేది ఎదురైంది. అయితే యేసు ఏదో అపవాది లాక్కెళ్తే వెళ్ళటమో లేదా తనంతట తానుగా ఆ శోధంలోకి వెళ్ళడమో జరగలేదు. ఇక్కడ ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను, ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను. వాస్తవానికి యేసుక్రీస్తు వారు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక ఉద్దేశం ఏంటంటే, మనం అక్కడ స్టడీ చేసి గమనిస్తే మెయిన్ విషయం, ఆయన ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. పాయింట్ గమనించండి మీరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళారు అరణ్యానికి? ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఎవరన్నా అడిగామనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆరాధనకి, సంఘారాధనకి వెళ్తున్నామండి, మాకు చర్చి ఉంది, చర్చికి వెళ్తున్నాం అంటారు, అవునా? సో అలాగే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. 40 days ఉపవాస ప్రార్థన చేసుకోవాలని ఆయన నిర్ణయించుకొని ఆయన వెళ్ళారు. ఓకే, అది ఆయన ఉద్దేశం. అయితే దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన అక్కడ శుభదించాలి అనేది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆత్మ వలన అతన్ని కొనుపోబడినట్లు ఇక్కడ రాస్తుంది. సో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు ఆయన. అయితే తర్వాత జరిగిన సంఘటన గురించి అక్కడ హైలైట్ చేస్తూ చూపించారు ఈ భాగంలో. సో ఇప్పుడు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి అయిన తర్వాత ఇప్పుడు ఆకలిగానే ఉన్నారు. ఇప్పుడు ఆకలిగొని ఉండగా, ఓకే, ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగొని ఉండగా, అప్పుడు ఇక 3వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఏమని రాస్తుందండి? ఆ శోధకుడు, ఆ మాట గమనించండి. ఇక్కడ పర్టికులర్గా ఈ పదం, ఎస్పెషలీ ఈ 3వ వచనంలో అపవాదను, సాతాను, పర్టికులర్గా ఇక్కడ కాకుండా ఫస్ట్ ఏమని ఉందంటే ఇక్కడ ఆ శోధకుడు అంటే ఇతడు ఎవడు? ప్రత్యేకంగా అపవాది, కానీ వాడి గుణం ఏంటంటే శోధించే గుణం. శోధించి అంటే ఒక మనిషిని టెంప్ట్ చేసి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఐస్ క్రీమ్ చూపిస్తూ ఉంటే టెంప్ట్ అవుతారా లేరా? ఇప్పుడు ఎవరన్నా పక్కన వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారనుకోండి, పిల్లలకి, చిన్న పిల్లలకి, మన పిల్లలకి జలుబు చేసింది, వాళ్ళు టెంప్ట్ అవుతారు. ఆ పిల్లలు చూసి, డాడీ నాకు అది కావాలి, నాకు కావాలని అని. అవతల తినేవాడు కూడా చూపించుకుంటూ తిన్నాడు అనుకోండి, టెంప్ట్ చేసినట్టేనే కాదా? శోధించినట్టు, బాగా టెంప్ట్ చేసినట్టు, అరే వీడు చూడు టెంప్ట్ చేస్తున్నాడు నన్ను అని. అట్లాగా ఈ శోధకుడు కూడా, వాడి శోధకుడు అంటే ఈడేంటంటే అలాగా టెంప్ట్ చేసేవాడు, ఆ ప్రేరేపణ కలిగించేవాడు అనమాట. వీడి శోధకుడు, ప్రేరేపించేవాడు అనేటువంటి అర్థం అక్కడ వస్తుంది. ఎందుకోసం అంటే మంచి కోసం శోధించడం కాదు, ఇది చెడు జరిగించాలనేది వాడి యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇతడు ఇప్పుడు ఈ శోధకుడు, ఇతడు ఎస్ అపవాదుకు ఉన్నటువంటి, సాతానుడికి ఉన్న టైటిల్స్లో ఒకటి ఏంటంటే వాడు శోధకుడు, శోధించేటువంటి వాడు. వీడు ఎక్కడికి వచ్చాడంట? ఆయన యొద్దకు వచ్చి, అంటే ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చాడు. కొంతమంది ఏమంటారంటే విశ్వాసులు, సాతానుడు నా దగ్గరికి రాలేడు అని అంటారు. ఏమంటే వాడు రావడానికి ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే యేసుక్రీస్తు వారి అంతటి దగ్గరికే వెళ్ళాడు వాడు, అవునా? యేసుక్రీస్తు వారి అంతటి దగ్గరికే వెళ్ళాడంటే మరి మన దగ్గరికి వస్తాడా రాడా? వాడు రాగలడు, వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. సో యేసుక్రీస్తు వారి దగ్గరికే ఆయన వచ్చాడు, ఆయన యొద్దకు వచ్చి అని ఉంది, ఆయన దగ్గరికే వచ్చాడు. కొందరు అనుకుంటారు మరి యేసు ప్రభు వారికి శక్తులు ఉంటాయి కదండి, ఆయనకున్న పవర్స్తో, ఆయనకున్న ప్రభావంతో వాడిని దూరంగా వాడి దగ్గరికి రాకుండా చేయొచ్చు కదా, ఆ మహిమలు చూపించి అని అంటారు. అక్కడున్న ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు దేవుడే అయినప్పటికీ మనిషి కుమారుడుగా, మనిషిగా వచ్చాడు. అక్కడ ఒక మనిషిగా ఆయన ఆ లిమిటేషన్స్లో, ఒక మనిషి ఏ విధంగా అయితే మనిషి సామర్థ్యతలతో లిమిటేషన్స్లో కొన్ని పరిమితులు కలిగి ఉంటాడో ఆ స్థితిలో ఉన్నాడు. ఆయన కావాలనుకుంటే చేయొచ్చు, ఆయన ఉప్పు అంటే చాలు పోతాడు సాతానుడు, లేకపోతే అసలు వాడిని దగ్గరికి రానివ్వకుండా ఆయన ఏదైనా చేయగలడు. అగ్ని పుట్టమంటే చుట్టూ అగ్ని పుట్టేస్తుంది ఆయన కావాలనుకుంటే. కానీ అలా ఏం చేయలా. ఆ శోధకుడు వచ్చేటట్లుగా దేవుడు ఎలా చేశాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు మాట్లాడుచున్న విధానము ఏమని రాస్తుందో చూడండి 3వ వచనంలో. నీవు దేవుని కుమారుడవైతే చాలండి. సో వీడు ఛాలెంజ్ చేస్తున్న విషయం చూడండి, అపవాది శోధకుడు, నీవు దేవుని కుమారుడవైతే. వీడు వాస్తవానికి ఈ శోధకుడికి తెలుసు ఈయన దేవుని కుమారుడు అని, ఈ శోధకుడికి తెలుసు.
అయితే వీడు మాట్లాడుతున్నటువంటి ఈ శోధకుడి విధానం, ఉపయోగించే విధానం ఏంటంటే, అంటే మనిషిని రెచ్చగొట్టి వీడి వైపు లోపరుచుకోవాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాగా నువ్వు దేవుని కుమారుడివైతే అనగానే, అంటే మరి నేను దేవుని కుమారుడు కాదా అని నిరూపించేసుకుంటాడనే ఉద్దేశంతో అనమాట. అంటే కొందరు ఏం చేస్తారంటే రెచ్చగొట్టే విధానంలో మాట్లాడతారంటారు చూసారా. ఈ శోధకుడి నుండే వస్తుంది అనమాట ఆ విధానము, రెచ్చగొట్టే విధానం. కామ్గా ఉన్న మనిషిని రెచ్చగొట్టడం అంటే ఇదనమాట. యాక్చువల్గా ఇతడు దేవుని కుమారుడే, ఆ వాస్తవం అందరికీ తెలుసు, అది బయటకు ఆయన చెప్పుకోనక్కర్లేదు. అది ఆ వాస్తవం వీడికి కూడా తెలుసు, శోధకుడి సాతానికి. కానీ నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పి ఈ రాళ్లను రొట్లుగా ఆజ్ఞాపించేసాయి అన్నాడు. ఇప్పుడు ఆ స్థానంలో మనం అనుకుంటాము, ఏముంది వాడికి మన శక్తులు చూపించేసేయచ్చు కదా, యేసు ప్రభు చేసేయచ్చు, ఇగో ఈ రాయి తీసుకున్నాను రొట్టెలు చేశాను చూసుకో అని అనేయచ్చు కదా. ఆయన చేయలేక కాదు, ఆయనకి చేసే సామర్థ్యత లేదని కాదు, ఆయన ఒక్క మాటతోనే మనం చూస్తున్న ఇంత పెద్ద సృష్టిని సృష్టించాడండి. అవునా? ఈ సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, పర్వతాలను, భూమిని, మనం చూస్తున్న నదులు, సముద్రాలు, అవన్నీ ఏదో రోజులకు రోజులు తరబడి కూర్చొని ప్రాక్టీస్ చేసి ఆయన తయారు చేసినవి కాదు ల్యాబ్లో. కలుగునుగాక అంటే కలిగించిన దేవుడు. చేయలేడా? ఏదైనా చేయగలడు ఆయన. అలాంటి శక్తి సర్వ అధికారాలతో శక్తి సామర్థ్యతలు కలిగిన వాడు అతను. కాబట్టి రాళ్ళు రొట్టెలుగా మారాలి అని ఒక మాట ఆయన సెలవిస్తే అవ్వవా? అవుతాయి, ఆయన చూపులతోనే చేయగలడు. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, నన్ను ఛాలెంజ్ చేస్తావా, నా శక్తి ఏంటో చూపించేస్తాను అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు వారు తన శక్తి ఏంటో ప్రదర్శించడం కోసం అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏమండి, యేసుక్రీస్తు వారు వివేకంతో గ్రహిస్తున్నాడు. వాడు ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాస్తవానికి ఆయన 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసం ఉండటమే కాకుండా అక్కడ స్పష్టంగా ఏమని రాస్తుందంటే, ఆయన ఆకలి కొనగా అనుంది. ఆయన ఆకలి కొనగా అనుంది. సో ఆయనకి ఇప్పుడు ఇది లెజిటిమేట్ రీజన్, ఆయన ఆహారంగా తినడం కోసము ఆయనకి అది కారణం ఉంది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఉపవాసం ఉన్నాడు, ఆకలేస్తుంది కాబట్టి చేసుకొని నేను తప్పు లేదని సమర్థించుకోవచ్చు. కానీ అక్కడ సిచ్యువేషన్ పాయింట్, ఆయన ఆ విధంగా రాజీ పడలేదు. అపవాది ఏదో ఛాలెంజ్ చేశాడు కదా అని చెప్పేసి వాడి ఛాలెంజ్కి ఈయన మహిమలు ఏదో చూపించేసేయాలని అవసరం. అక్కడ సాతానుడికి దేవుని మహిమలు ఏమో చూపించిన అవసరం లేదు. ఎట్లానో వాడు ఆల్రెడీ వాడి డెస్టినీ ఏంటో నిర్ణయించబడింది. వాడేంటో తెలుసు. వాడికి ఎన్ని మహిమలు చూపించడం, వాడేం మారేవాడు కాదు. వాడేమీ దేవుని వైపు తిరిగేవాడు కాదు. దేవునికి తెలుసు వాడు ఎంతసేపటికి కూడా శోధకుడు దేవుని శోధించి దూరంగా వెళ్ళాలి, మనుషులను లాక్కెళ్ళాలనేది. కాబట్టి ఇక్కడ వాడు ఇస్తున్న ఛాలెంజ్కి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని స్పష్టంగా ఆ మాట రాయబడి ఉన్నది కదా అన్నట్లుగా యేసుక్రీస్తు వారు రాయబడి ఉన్నది అని చెప్పారు నిశ్చయతతో. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే, ఏదో ఆకలి తీర్చుకోవడం కోసము రొట్టె తింటేనే నేను బ్రతుకుతానని అనుకోవద్దు. ఆ దేవుని మాటలు ఉన్నాయే, అవి నాకు ధ్యానించుకుంటూ ఉంటే చాలు, కడుపు నిండిపోయింది అని. కొందరిని బ్రతికించేది ఏంటో తెలుసండి, కొందరు మంచి మాటలు, లేకపోతే దేవుని వాక్యాలు. కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చూడండి, కొన్ని వాక్యాలు వినగానే మనకి మంచి ఊపిరి వచ్చి లేచి వచ్చినట్లుగా, ఉద్యమం వచ్చినట్లుగా ఉంటుంది వాక్యాలు విన్నప్పుడు. మీకు ఎప్పుడైనా జరిగిందో లేదు కానీ నాకు జరిగింది. నా లైఫ్లో నేను కొన్నిసార్లు డౌన్ అయిపోయి ఉన్నప్పుడు, నిరాశలకు గురైనప్పుడు, పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని ఇబ్బందుల్లో, అంటే ఒక రకమైనటువంటి నిరుత్సాహం వస్తున్నప్పుడు ఆ టైంలో దేవుని వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ వాగ్దానం మైండ్లో జ్ఞాపకం రాగానే ఆ వాక్యం తలుసుకొని, ఎస్ దేవుడి మాట ఆల్రెడీ చెప్పాడు కదా, ఇక నాకెందుకు భయం అని అప్పుడు దాకా నిరసించిన నా హృదయము, నా శరీరం కూడా ఉద్యమం పొందుకున్న సందర్భాలు నేను చాలా చూశాను. సో మనిషి బ్రతకాలి అని అంటే ఏదో ఈ రొట్టెలు రాళ్ళు ఇది శరీరానికి కావాల్సిన ఈ ఆహారం ఉంటేనే అని కాదు. మెయిన్ మనిషి బ్రతకడానికి కావాల్సింది, ప్రాణం బ్రతకడానికి, హృదయం లోపల అంతరాత్మ ఏదైతే నీరసించిపోయిందో అది ఉజ్జీవింపబడాలంటే కావాల్సింది దేవుని నోటి మాట అని. ఎందుకనంటే వీడేంటి ఇప్పుడు ఈ శోధకుడు వాడి మాట ఉపయోగించి ఈయన్ని రెచ్చగొట్టి ఆ విధంగా చేపించి ఆయన కానీ ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుంటే, ఇప్పుడేంటి, నాకు లోబడ్డాడు,
నా మాటకి విధేయత చూపించాడు అనేది వాడి శోధకుడు చూపించుకోవాలనేది వాడి ఇంటెన్షన్. సో అందుకనే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట వెనకాల ఏ ఇంటెన్షన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మనం ఆత్మీయంగా గ్రహించాలి. కానీ పౌరుషాలకు పోయి వాళ్ళు రెచ్చగొట్టారని మనం రెచ్చిపోయి వెళ్ళిపోతే చివరికి పప్పులో పడేది మనమే, అంటే చివరికి ఫెయిల్ అయ్యేది మనమే. రెచ్చిపోవద్దు అలాంటి టైంలో. నన్నే ఛాలెంజ్ చేస్తావని నేనేంటో చూపించేస్తాను అని. యేసుక్రీస్తే అక్కడ అట్లా ఏం ప్రవర్తించాలి. ఎందుకంటే ఆయనకి తెలుసు అల్టిమేట్గా బ్రతకాల్సింది దేవుని మాట విధేయత ప్రకారం, కానీ అపవాది మాట ప్రకారం కాదు. నా శక్తులంటే చూపిస్తాను, నా ప్రభావాలంటే చూపిస్తానని ఆయన చేయాలంటే చేయలేడా? మ్యాజిక్ షో చేసేవాళ్ళు ఎంతమంది చేసి అట్లా చేయాలంటే అంతకంటే ఎక్కువే చేయొచ్చు ఆయన. కానీ ఇక్కడ శోధకుడు వాడికి విజయం రాకూడదు. చూసావా, నా మాట చెప్తే నా మాట విని నా మాటకి లోబడ్డాడు అంటే ఇక్కడ నాకు ఆయన డౌన్ అయ్యాడు, తల వంచాడు అని వాడు చూపించుకోవాలనుకున్నాడు. సో అపవాది మనలను కూడా చాలా క్విక్గా చాలాసార్లు, ఇగో నీకు దేవుడు ఇది పెట్టలేదా ఆహారము, ఇప్పుడు ఆకలిలో ఉన్నావు కదా, వాడు కరెక్ట్ అవసరం టైంలోనే వస్తాడు. ఇప్పుడు ఇది అవసరత, ఇక్కడ ఆకలితో ఉన్నాడు, 40 రోజుల నుంచి ఏం తినలేదు కాబట్టి శోధకుడు కూడా కరెక్ట్ టైంలో ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టే శోధిస్తాడు, కానీ అవసరం లేని దాన్ని శోధించడు. చూడు, నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు కదా, నీకు ఇది అవసరం కదా, చూడు ఎవరు చేయట్లేదు, చూడు నువ్వేదో చర్చి అనుకొని ప్రార్థన అనుకొని ఏదో బైబిల్ అని నీ దేవుడు అని ఏదో పెద్ద భక్తికి వెళ్తున్నావు, కానీ చూడు ఇప్పుడు నీకు ఎవరు లేరు, నిన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నీకేం చేయరు ఎవరు. చూడు నువ్వు నా దగ్గర నేను చెప్పినట్టు ఇది కూడా దేవుని మార్గమే అన్నట్లుగా ఆలోచింపజేసి, నిజమేనే, ఇది కూడా కరెక్టే కదా, నిజమే, నేను వెళ్ళే చర్చి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, కానీ సరే ఇది బాగుంది కదా, ఈ వేలో వెళ్దాం. కానీ అక్కడ శోధనకు ఆ ప్రేరేపణకు మనం గురైపోయి లొంగిపోతున్నానా, లేకపోతే దేవుని మాట కోసం లోపడుతున్నానా? శోధకుడు ప్రేరేపించే ప్రేరణకు లోపడిపోతే అక్కడ ఏమైపోయామంటే, ఎంత 40 రోజులు ఉపవాసం ఆయన చేసినప్పటికీ ఒకవేళ ఆ మాట కనుక లోబడినట్లయితే వ్యర్థమైపోయింది. అక్కడ దేవునికి మహిమ వచ్చేది కాదు, తండ్రి అనే దేవునికి. సో అవసరత ఏంటో అవసరాలు తీర్చడానికి మన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన మాటనిచ్చి ఆదరిస్తాడు. ఆకలి కొనిన మాట నిజమే, శరీరం అక్కడ నీరసించిపోతూ ఉంటుంది నిజమే. లాజికల్గా ఆలోచన చేస్తే ఇది వాస్తవం, ఇది లెజిటిమేట్ రీజన్. 40 రోజులు ఉపవాసం ఉన్నామంటే శరీరం అనేది ఖచ్చితంగా బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, బాడీ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. బట్ అట్లని చెప్పేసేసి మనము ఇక నా దేవుడు నాకు ఆహారం ఇవ్వడు, బలపరచడు అని అనుకోవద్దు. ఆయన ఇచ్చే టైంలో ఆయన ఇస్తాడు, ఆయన చేసే టైంలో ఆయన చేస్తాడు. ఆయన విధానం వేరు, ఆయన ప్రణాళిక వేరు, ఆయన పద్ధతి వేరు. అంతవరకు వేచి ఉండటం మన బాధ్యత. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఈ శరీరము ఏదో భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ శరీరం బ్రతికితుంది అని అనుకోవద్దు. దేవుని మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ శరీరానికి హృదయం కనెక్ట్ అయి ఉంది. ఈ శరీరానికి హృదయం కనెక్ట్ అయి ఉన్నప్పుడు శరీరం భౌతికంగా కనపడుతుంది, హృదయం మనకు భౌతికంగా కనపడదు. కానీ ఆ హృదయంలోనికి వచ్చే ప్రభావాన్ని బట్టి శరీరం కూడా ఉద్యోగం పడుతుంది. ఎలా అంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందనుకున్నా, అది 50,000, ₹1,00,000, 20,000 మొబైల్ ఫోన్ అయితే ఉంది. కానీ అందులోకి బ్యాలెన్స్ అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయిస్తేనే అప్పుడు బయటికి మీరు ఫోన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ ఫోన్ కాల్ కనెక్ట్ అయింది. అంటే భౌతికంగా మీకు మొబైల్ ఫోన్ అయితే కనపడుతుంది, కానీ అందులో కనపడంది ఏంటంటే బ్యాలెన్స్ లేదు. అది మరలా దానికి రీఛార్జ్ చేపిస్తే రీఛార్జ్ అనేటువంటి దాంట్లో కనెక్ట్ అయ్యి అప్పుడు భౌతికంగా ఉన్న మొబైల్ ఫోన్ ఉపయోగించి మనం అవతలకు కాల్ చేసి ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. లేదనుకోండి, అది ₹1,00,000 ఫోన్ అయినా, నేను ₹1,00,000 పెట్టాను కొన్నాను కదా, బ్యాలెన్స్ లేకపోయినా ఫోన్ వెళ్ళాలి అంటే అట్లా అవ్వదు అది. సో ఈ శరీరం భౌతికంగా ఉన్న శరీరము లోపల హృదయం ఉంది, దీనికి దేవుని యొక్క వాక్యం అనేది రీఛార్జ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క వాక్యం అనేది రీఛార్జ్ చేస్తూ ఉంటామో, దేవుని మాటలు అనేవి అవి మనల్ని ఏం చేస్తాయి అంటే హృదయాన్ని ఉజ్జీవించి శరీరానికి కూడా మనం బ్రతకడానికి మోటివేషన్ ఇస్తాయి. ఈరోజు చలిగా ఉన్నా కూడా మన మందిరానికి ఎందుకు వచ్చాము? ఒక ప్రక్కన చలే, ఉదయం పూట లెగవటం, అందులోనూ మనసు ఏంటి అంటే ఇంకా ఉదయాన్నే, ఎప్పుడు 10 కన్నా కాదు, తప్పదు. కానీ లోపల ఉన్న హృదయము మోటివేషన్, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నా కొరకు క్రీస్తు ఎన్నో చేశాడు, నేను ఆయన సన్నిధిలో ఆరాధించాలి అనే హృదయంలో ఉన్న దేవుని వాక్యపు ఆలోచన, ప్రేరేపణ మనల్ని మోటివేట్ చేసి శరీరాన్ని
సిద్ధపరిచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. శరీరం ఈరోజు సజీవంగా దేవుని సన్నిధికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉంది. ఇదనమాట మోటివేషన్. సో మనిషి బ్రతకాలి అని అంటే ఇది దేవుని యొక్క మాట ద్వారా మనం కనెక్ట్ అయి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఆ శోధకుడు ప్రేరేపించే ప్రేరేపణలకి రెచ్చిపోయి నా మహిమలేంటో చూపిస్తాను పద అని అట్లా ఏం చేయలేదు. సో మనం ఎక్కడ ఏ విషయంలో ఎట్లా ఉండాలని వివేకం కలిగి ఉండాలి. కానీ రెచ్చిపోయి సాతానుడు చెప్పిన మాటకి, సాతానుడు ఇచ్చే ప్రేరేపణకు మనం లొంగిపోయాం అనుకోండి, దేవుని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని వాగ్దానాలని అవమానపరిచిన వారం అవుతాం. సాతానుడి మాటకి ప్రాధాన్యతనిచ్చి మనం అక్కడ దేవుణ్ణి అగౌరవపరిచిన వారు అవుతాం. చూసావా, నా మాట వినలేదు, వాళ్ళు ఎవరో చెప్తే విన్నారు అని అంటారు చూసారా, అట్లాగనమాట. దేవుని మాటకి ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం. ఇక తర్వాత రెండో విషయం, ఇక 5వ వచనంలో ఉమ్, 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 ఉమ్. వర్స్ 7 కూడా చదవండి. చాలు చాలు. సో ఇప్పుడు ఇది రెండవ పార్ట్ అండి. ఫస్ట్ టెంప్టేషన్ గురించి విన్నాము, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమంటాం, అక్కడ యేసుక్రీస్తు వారి చిన్న సమాధానం. ఇక రెండవ భాగంలోకి వస్తే 5, 6, 7 వచనాల్లో యేసుక్రీస్తు వారిని ఎక్కడికి తీసుకెళ్ళాడంట ఈ అపవాది? పరిశుద్ధ పట్టణము, దేవాలయం దగ్గరికి. ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు? 5 ఫ్లోర్ దాకా, 5 టాప్ ఫ్లోర్ దాకా తీసుకెళ్ళాడు. ఆ శిఖరాన్ని నిలబెట్టించాడు, దేవాలయం శిఖరాన్ని నిలబెట్టి ఇక్కడ నుంచి నువ్వు దూకు. ఎందుకంటే మరి బైబిల్లో వాక్యంలో రాస్తుంది కదా, వాక్యంలో రాస్తుంది దూతలు పంపిస్తాడు, ఆయన నీ పాదాలకి ఆయన ఏం తగలకుండా చేతులతో ఎత్తుకుంటారని రాయబడింది కదా అని. ఇప్పుడు సాతానుడు వాడు వాక్యములో నుంచే తీసుకొని, ఓకే గమనించండి ఇక్కడ బాగా, వాక్యములో నుంచే కొన్ని మాటలు తీసుకొని ఆ మాటల ద్వారా యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనకు వచ్చే శోధనలు చూడటానికి అవి దేవునికరమైన కార్యాలు చేయటానికి కోసమే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది దేవుని కార్యాలలాగా, వాక్యంలాగా అనిపించినప్పటికీ అది సాతానుడు ప్రేరేపిస్తే చేస్తున్నామా, లేకపోతే దేవుని ఆత్మ ద్వారా దేవుడు ప్రేరేపిస్తే చేస్తున్నామా? సాతానుడికి కూడా వాక్యాన్ని ఉపయోగించుకోవడం తెలుసు వాడికి. వాడు ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎక్కడో వేరే బయట వేరే వేరే గ్రంథాల్లో నుంచో వేరే వేరే విషయాల్లో నుంచో ఎత్తిపెట్టి చెప్పట్లేదు. ధర్మశాస్త్ర గ్రంథములో వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని వాక్యంలో ఉన్న కొంత భాగాన్ని తీసుకొని, ఆ భాగాన్ని కూడా అటు ఇటు కొద్దిగా మార్చి అందులో నుంచి తీసి చూపిస్తూ, చూసావా మీ గ్రంథంలో ఉంది కదా, మరి దూకు ఇక్కడి నుంచి, నీకేం అవ్వదు, నీ దేవుడు ఎత్తు పట్టుకుంటాడు, నీ పాదాలకు ఏం అవ్వకుండా ఆయన చేతులతో పట్టుకుంటాడు అని ఉంది కదా అని ఆ విధంగా చెప్పడం జరిగితే, యేసుక్రీస్తు వారు నీ దేవుని శోధింపు వాళ్ళదని కూడా ఇంకో చోట ఉంది కదా అనే వాక్యాన్ని, ఆ శోధకుడిచ్చిన వాక్యాన్ని యేసుక్రీస్తు వారి యొక్క వాక్యంతో, సరైన వాక్యంతో అక్కడ ఏం చేశాడంటే ఢీగొట్టడం జరిగింది. సో కొందరు వాక్యాన్నే తీసుకొస్తారు మన దగ్గరికి, వాక్యపు విషయాల్లాగే ఉండి మనల్ని ఆ విధంగా ప్రేరేపించాలని చూస్తారు. కానీ మనం సరైన వాక్యం మన దగ్గర ఉండి ఆ సరైన వాక్యంతో దాన్ని ఎవరైతే శోధిస్తున్నారో ఆ శోధనను మనం జయించేవారమండి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు నా దగ్గరికి వస్తారు, అన్న భాషలో బైబిల్లో మాట్లాడటం ఉంది కదా, మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో ఆ కొన్ని అధ్యాయాల్లో చూస్తే అక్కడ భాషలు మాట్లాడినట్లు ఉంది కదా, మనం ఎందుకు మరి మీ సంఘంలో ఎందుకు భాషలు మాట్లాడరు, భాషలు మాట్లాడాలి కదా అని అంటారు. ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు? బైబిల్లో నుండే తీసుకొచ్చారు భాషలు అనే టాపిక్. కానీ బైబిల్లో భాషల టాపిక్ ఉందంటే ఎస్ ఉంది, భాషలు మాట్లాడారంటే ఎస్ ఉంది. కానీ ఇప్పుడు మీరెందుకు భాషలు మాట్లాడలేదన్నా అంటే అక్కడ జరిగిన సందర్భం వేరు, అక్కడ జరిగిన సందర్భం వేరు. అక్కడ వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి అని అంటే
ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న భాషలు మాట్లాడారు. అక్కడ 2వ అధ్యాయంలో వస్తే ప్రత్యేకంగా 11 ప్రాంతాల నుంచి వచ్చిన ప్రాంతపు దేశ ప్రజలు ఉన్నారు అక్కడ. ఆ 11 ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడే భాషని వాళ్ళకి అర్థమయ్యే భాషలో శిష్యుల్ని నిలబెట్టించుకుని దేవుడు అపోస్తుల ద్వారా పలికించడం జరిగింది. అలాగే తర్వాత కొన్ని అధ్యాయాల్లో చూస్తేనేమో ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ భాషలు పొందుకొని ఆ తో దేవుని స్తుతిస్తూ ఉండటం, క్రొత్త భాషలు మాట్లాడటం జరిగింది. దేవుడు సూపర్ న్యాచురల్గా వాళ్ళకి ఇచ్చిన భాషలో ఆ భాషకి మరలా అర్థం చెప్పేటువంటి యొక్క వరము కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ రోజున ఏదైనా భాషలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటుంటే వాళ్ళు చేస్తున్నటువంటి భాష ఏంటి అని అంటే, మనం డిక్షనరీలో ఆ పదాలు చూసామనుకోండి ఎక్కడ దొరకవు. ఇప్పుడు ఒక భాష మాట్లాడితే ఒక తెలుగు భాష లాంగ్వేజ్ అంటాం, టంగ్, మదర్ టంగ్. ఏంటి మీ మదర్ టంగ్ అంటే తెలుగు అండి, తమిళ్ అండి, ఇంగ్లీష్ అండి ఏదో చెప్తారు. సో ఆ ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడినప్పుడు లేదా తమిళ్లో మాట్లాడినప్పుడు ఆ భాష వాడు మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఆ పదాలు మనం డిక్షనరీలో చూసుకోగలిగితే దాని అర్థం చెప్పగలిగిన వారు డిక్షనరీ ఉండాలి, లేకపోతే ఎవరైనా అర్థం చెప్పగలిగిన వారు ఉండాలి. అలా పోయి ఈ రోజున ఏమైపోయిందంటే ఏదేదో అర్థం కాని ఒక జిబ్రిష్ అర్థం కాని గందరగోళం భాష మాట్లాడి నాకు భాషలో వరం ఉంది నేను మాట్లాడుతున్నాను అని తప్పుడు విషయాలు చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నా, అదొకటే కాదు చాలా విషయాలు ఉంటాయి. అలాగా వాక్యంలో నుండే ఎత్తి చూపించి మనము కొన్ని విషయాలు మనల్ని ప్రేరేపిస్తాయి. నువ్వు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, తప్పేమీ లేదు, అలా చేయాలి, ఇలా చేయాలి అని. ఒక అతను ఒకసారి ఆయనకు ఒక 48 ఇయర్స్ ఉంటాయి, 2 మ్యారేజ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన అంటే ఉండగానే ఇంకో 3వ మ్యారేజ్ అడిగారు. అది మేము ఒకసారి నేను ఇంకొక 2 సంఘ పెద్దలం కలిసి మాట్లాడినప్పుడు అట్లా చేయొద్దు అది అంటే, దావీదు చేసుకుంటే తప్పు లేదు, సొలొమోను చేసుకుంటే తప్పు లేదు, వాళ్ళంతా దేవుని యొక్క భక్తులు, మరి వాళ్లే చేసుకున్నారు. ఎస్, అప్పుడు వాళ్ళు చేసుకున్నారు, దేవుడు అది అనుమతించిన కాలం అది వేరే విషయం. అప్పుడు వాళ్ళకి అనుమతించాడు. ఇప్పుడు అది చలామణిలో లేదు, అది వ్యాలిడిటీలో లేదు. ఇప్పుడు ఇది వేరే తరం. దేవుడు కృత నిబంధన కాలంలో మనల్ని ఉంచాడు. ఇప్పుడు మనకు అది సరిపోదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 15 సంవత్సరాల క్రితం మనకి లేదా 10 సంవత్సరాల క్రితం మనకి 2000 రూపాయల నోటు ఉంది. ఇప్పుడు అది తీసుకెళ్ళి నా దగ్గర ఈ బేడివాలో ఉన్నాయండి, నేను తీసుకెళ్ళి 1 కేజీ లేదా ఒక బియ్యం బస్తా తెచ్చుకుంటాను అంటే సరిపోయింది, ఇస్తాడా? షాప్కి వెళ్తే అంటాడు చెల్లుబాటు లేదండి, వ్యాలిడిటీ అయిపోయింది అంటాడు. అదేంటండి, కొత్త నోట్లు చూడండి మరక కూడా కాలేదంటే అవి కొత్త నోట్లు అయినా కూడా అవి వ్యాలిడిటీలో లేవండి, మార్కెట్లో విలువ లేదు వాటికి, చిత్తు కాగితాలు లేండి అంటాడు, అవసరం లేదంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడు ఒక తరంలో కొన్నిటిని అనుమతించాడు కానీ ప్రతి తరంలో కాదు. అది అర్థం చేసుకోవాలి మనం, ఏ తరంలో ఏది అనుమతి. ఇప్పుడు మనకున్న ఈ తరంలో ఇది కరెక్ట్ కాదు అంటే వాక్యానుసారంగా. ఇక వాక్యాన్ని వద్దనుకొని బయటికి వెళ్తే చేస్తే అది వేరే విషయం. వాళ్ళకి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, నా ఇష్టం అండి అంటే ఎస్ ఓకే నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు చేసుకో, కానీ ఆ తర్వాత మాత్రం పరిణామాలు కూడా ఎదుర్కోక తప్పుడు అదనమాట. సో ఇక్కడ నువ్వు దూకు ఏం అవ్వదు అని అంటే యేసుక్రీస్తు అన్నారు శోధించొద్దు నీ దేవుణ్ణి, శోధించొద్దు. దేవుడు నన్ను కాపాడే దేవుడు అండి, బైబిల్లో నాకు పూర్తిగా చెప్పాడు, నేను బైబిల్ అంతా చదివాను, నేను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు, నిన్ను కాపాడు దేవుడు, కొనకడు నిద్రపోడు అన్నాడు అని చెప్పేసి నా బైక్ నా ఇష్టం వచ్చినట్టు ర్యాష్గా నేను రెడ్ సిగ్నల్ ఉన్న డ్రైవింగ్ చేసుకొని నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే కుదిరిద్దా? కుదరదు. దేవుడు కాపాడుతానన్నాడు నిజం, దేవుడు స్వస్థపరుస్తానన్నాడు నిజం, కానీ నన్ను ఏమన్నాడంటే జ్ఞానంగా ఉండమన్నాడు, అజ్ఞానంగా ఉండద్దు అన్నాడు. అవునా? దేవుని శోధించొద్దు. నేను వెళ్ళిపోయి కరెంట్ చేతులు కరెంట్ నా అందులో పెట్టేసేసి దేవుడు నన్ను కాపాడుతానంటే నువ్వు దేవుడిని శోధించినట్టు. దేవుడు నీకు చెప్పాడు అక్కడ కరెంట్ ఉంటుంది, షాక్ కొడుతుంది, దాంట్లో ఏళ్ళు పెట్టొద్దని, అయినా కూడా పెడతాను దేవుడు నన్ను కాపాడుతాడంటే దేవుడు అట్లా దాన్ని కాపాడు, దాన్ని అజ్ఞానం అంటాడు దేవుడు. సో శోధించద్దు, దేవుణ్ణి శోధించవద్దు. అంటే దేవుణ్ణి నువ్వు ఇబ్బంది పెట్టేటట్లుగా, అంటే ఇబ్బంది పెట్టడం అంటే ఆయన కాపాడలేడని కాదు, కానీ దేవుడు చెప్పని దాన్ని నువ్వు చేసి దేవుడు నాకు ఇది చేస్తాడు, సహాయం చేస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, నువ్వు ప్రమాదం కొద్ది తెచ్చుకొని నువ్వు దాంట్లో ఉండి దేవుడు నన్ను కాపాడుతాడు అనుకున్నానండి ఎందుకు ఇట్లా చేశాడు అని అంటావు. నువ్వు ఎవరు చేయమన్నాడు? దేవుడు నేను అది చేయమన్నాడా? బైబిల్లో ఇలా కూడా ఉంది కదా. ఎస్, అలా కూడా ఉందేమో, కానీ ప్రేరేపించిన విధానం ఏ విధంగా ప్రేరేపించబడ్డావు? సాతానుడి చేత ప్రేరేపించబడి చేసావా స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని, లేకపోతే దేవుడు ప్రేరేపిస్తే నువ్వు చేసావా? అందుకనే నీ ప్రభు అయిన దేవుడిని నువ్వు శోధించవద్దు అని అన్నాడు. కాబట్టి అజ్ఞానంగా ఉండవద్దు, నువ్వు శోధించవద్దు. ఆయన నీకు ఎంతవరకు ఏం లిమిటేషన్స్ ఇస్తే అక్కడ అంతవరకు ఆగి దేవుడు నిన్ను అక్కడి నుంచి దేవుడు నిన్ను నడిపించనివ్వు.
దేవుడు చేసేదాకా ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు దూకి నేను దేవుడు నన్ను కాపాడుతాడు అని అంటే అది సరైన విధానం కాదు. కొన్ని విషయాల్లో మనం దూకుడుతనంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ దూకమన్నాడు కదా అని దూకేస్తే తొందరపాటు వల్ల కొన్ని నిర్ణయాలు దూకుడుతో తీసుకోవడం వల్ల చివరికి ఏమైందో తెలుసా? అది దేవుని శోధించిన వాళ్ళమై చివరికి మనమే నష్టపోతాం. అందుకని దేవుడైన యెహోవా నువ్వు శోధించవద్దు తప్పుడు దూకుడు నిర్ణయాలు తీసుకొని. అవి సాతానుడి ప్రేరేపణ, దూకుడు నిర్ణయాలని. పర్వాలా నేను చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకేముంది ఎట్లా ఏమైందంటే అజ్ఞానంగా ఉండటం ద్వారా మనం చేయగలిగిన గొప్ప విషయాల్ని చేయకుండా మనం ఏం చేస్తున్న వాళ్ళం అవుతామంటే అక్కడితో దాన్ని మనం చాలా గొప్పగా ఇంకా చేయాల్సినవి చాలా ఉంటే దాన్ని మనం అక్కడ లిమిటేషన్ సాగిపోయిన వాళ్ళం అవుతాం. నా ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన వేరే దేశానికి సంబంధించిన ఆయన, మంచి దేవుని యొక్క బిడ్డ, దేవుని బాగా వాక్యం బాగా తెలిసినవాడు. అంటే బైబిల్లో చాలా విషయాలు వాక్యాలు బాగా చదివాడు ఆయన. ఆయనకి ఏంటంటే సువార్త చేయాలనే ఆసక్తి చాలా గొప్పది. సువార్త చేస్తున్నాడు చాలా చోట్ల. అలాగే మన ఇక్కడ మన రాష్ట్రంలో ఒక తెలుగు ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. సికింద్రాబాద్ ఏరియాలో ఆయన బహిరంగ ప్రదేశాల్లో సువార్త చేస్తున్నాడు. కొన్నిటిని అక్కడ చూపించి ఇవన్నీ కూడా బొమ్మలు, రాళ్ళు, విగ్రహాలు, మీరు పనికిరాని జనాంగం, వీడి జోలికి వెళ్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు దేవుడు ఈ మట్టి బొమ్మలు, రాళ్ల బొమ్మలు వాటిని మీరు జోలికి పోవద్దు అని ఆ విధంగా చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు గ్యాదర్ అయ్యి ఆయన్ని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇటు రావద్దు, ఇట్లా చెప్పొద్దు అని. కొంతమంది పాస్టర్లు కూడా తర్వాత ఆయనకి చెప్పారు, సువార్త మాత్రం చెప్పండి, వాటి పేర్లు ఎత్తొద్దు, వాటి పేర్లు చెప్పుకోకుండా మీరు చెప్పండి. యేసుప్రభు వారికి, మనకి యేసుప్రభు వారి గురించి బైబిల్లో ఉంది కదా, యేసుప్రభు మనల్ని ప్రేమించాడని, మనల్ని క్షమించాడని, మన పాపాల గురిలో చనిపోయాడని అవి చెప్పండి, కానీ వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళ గురించి విమర్శించే మాటలు చెప్పొద్దు అంటే నా దేవుడు నన్ను కాపాడుతాడు, నేను చేస్తాను, అది ఇదని. అట్లానే అదే దురుస్తానం, అదే కొద్దిగా ఉరుకుడుతనము, ఆ యొక్క ఫాస్ట్ వేగవంతతనంతో ఆ ఏరియాలో అట్లాగే చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తారంటే పోలీసులు ఆయన పట్టుకొని ఆయన పాస్పోర్ట్ తీసుకొని ఆయన ఇప్పుడు ఇండియాకు కూడా రాకుండా ఏం చేశాడంటే పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఆయన ఇండియాలో లేడు. ఆయన వచ్చి కుటుంబాన్ని చూసుకోవడానికి అవకాశం లేదు. అదే మామూలుగా సైలెంట్గా చేస్తూ ఉంటే అదే మామూలుగా అంటే ఆయనకు ఆసక్తి అయితే ఉంది కానీ జ్ఞానం లేదు. జ్ఞానం ఉండాలి. ఆసక్తి ఉంటే సరిపోదు. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఓ అట్లా ఇట్లా ఆసక్తి ఉంటే సరిపోదండి ఏదైనా కూడా. లేదా ఎవరో రెచ్చగొట్టారని చెప్పేసి ప్రేరేపించారని చెప్పి ఇది కూడా దేవునిదే కదా, దేవుని కోసమే కదా అని చెప్పేసి మనం తొందరపాటు వల్ల వేగంగా పరిగెడితే ఏమైందంటే అలా దూకుడుతనం ఉండటం వల్ల, ఆ దురస్థానం ఉండటం వల్ల, అజ్ఞానం అయితే మాత్రం అది ఖచ్చితంగా మనం చాలా ప్రమాదంలో పడాల్సి వస్తుంది. మన సామర్థ్యతని ఒక మంచి రీతిలో మనల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అది ఆయన జ్ఞానయుక్తంగా సైలెంట్గా ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మనం దూకుడుతనంగా దురుస్తనంగా చేయనక్కర్లా. ఉదాహరణకి మీకు మరొక అంశం జ్ఞాపకం చేస్తా బైబిల్లో. ఏంటి అనంటే మోషే ఐగుప్తులో ఫరో ఇంట్లో పెరుగుతున్నాడు, ఫరో కుమార్తె ఇంట్లో పెరిగిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు, అరే ఇక్కడ బానిస పనులు చేస్తున్నటువంటి వాళ్ళంతా నా ప్రజలు, మేమంతా హిబ్రీలము, ఇక్కడ మా వాళ్ళని ఇక్కడ వీళ్ళు బానిసలుగా వాడుకుంటారని తెలుసుకున్న రోజున ఆ హిబ్రీలకి సహాయం చేయాలనుకున్నాడు, వాళ్ళని విడిపించాలనుకున్నాడు. బాగానే ఉంది. అయితే అక్కడ సన్నివేశం మనకు తెలుసు. ఒక రోజున ఆ ఐగుప్తీయుడు ఈ హిబ్రీలతో గొడవ పడుతుంటే ఆ ఐగుప్తీయుడిని కొట్టాడు. ఎందుకంటే హిబ్రీలు మా వాళ్ళని తెలుసుకున్నాడు కాబట్టి వాడిని కొట్టాడు, వాడిని చంపేసి ఇసుకలో దాటిపెట్టాడు, అయిపోయింది. రెండవసారి ఇద్దరు తన వాళ్ళే హెబ్రీల్లోనే ఇస్రాయిల్లోనే కొట్లాడుకుంటే వెళ్ళి మీరు అట్లా కొట్లాడుకోవద్దు అని వాళ్ళకి ఏదో న్యాయం చెప్పడానికి ఏదో పెద్దరికం చేయాలని చూస్తే ఏమన్నారంటే వాళ్ళు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నిన్న వాడిని కొట్టి చంపేసి దాచిపెట్టావు, ఈరోజు కూడా ఏదైనా చేయాలనుకుంటున్నావా అనేసరికి ఇప్పుడు మనవాడికి మోషకి భయం వేస్తుందమ్మో, తెలిసిపోయింది నేను చేసిందని. ఆ దూకుడుతనం, ఆ దురుస్తనం వల్ల ఏమైపోయిందంటే అక్కడ నుంచి పారిపోయి 40 years మళ్ళీ ఆ ఏరియాలో లేకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. విధాన ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క పర్వతం వెనక 40 సంవత్సరాలు దేవుడు ఆయనకి సైలెంట్ ట్రైనింగ్ ఇచ్చాడు. నీ దూకుడుతనం, నీ దురుస్తనం పనికిరాదు బాబు, నీ తొందరపాటుతనం పనికిరాదు, నీకు చాలా సహనం, నీకు చాలా ఓపిక, నీకు వివేకం అవసరం అని చెప్పి ఆయనకు ఆసక్తి ఉంది, దూకుడుతనం ఉంది, అజ్ఞానంగా చేశాడు. అందుకే 40 years ట్రైనింగ్ ఇచ్చాడు. మేము బైబిల్ కాలేజీలో 4 years ట్రైనింగ్ అయ్యాం, కానీ మోషేకి దేవుడు
40 ఇయర్స్ మోరేబు ఆ యొక్క ప్రాంతాల్లో, మిథ్యాన్ ఆ యొక్క పర్వతాల దగ్గర 40 ఇయర్స్, అది కూడా గొర్రెలతో ఎంత ఓపిక నేర్చుకోవాలో ఆలోచన చేయండి. ఇక అక్కడ తొందరపాటు ఉంటే కుదరదు. గొర్రెల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా ఉండాలి. ఆ 40 ఇయర్స్ స్లో స్టడీ ట్రైనింగ్ ఇచ్చి వివేకంగా 40 ఇయర్స్ తర్వాత ఓకే నౌ యువర్ రైట్, యువర్ రెడీ అని చెప్పి అప్పుడు వెళ్ళమంటేనేమో అయ్యో నేను వెళ్ళలేనయ్యా. చూసారా, అంటే అంతకుముందు ఉన్నది ఏంటంటే ఆయనకి మానవ పౌరుషం, మానవ జ్ఞానంతో కూడిన ఆసక్తి, కానీ జ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు, వివేకం లేదు. అందుకని ఆయనకి ఆ ట్రైనింగ్ అవసరమైంది. నువ్వు చేయాలనుకుంటున్నావు, మంచిదే, ఆసక్తి ఉంది. చాలాసార్లు మనం అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, పొడి చేద్దాం, అది ఇది, చివరికి ఏంటో తెలుసా, అది దేవునికి మహిమను తీసుకురాలేదనుకోండి, మనుషుల ముందు అది పెద్దగా ఎంత పెద్ద చక్కని విధానంలో కనపడినా, ఎంత రంగులు హంగులతో కనపడినా, మనుషులు దాని గురించి ఎంత గ్రేట్గా చెప్పుకునండి, దేవుడు దాన్ని నాకు నచ్చలేదు అన్నాడంటే ఏం బాగుంటుందో ఆలోచించండి. మీరు ఎంతో కష్టపడ్డారు, మంచిగా వంట అన్నీ వండారు ఉదయం నుండి సాయంత్రం దాకా. చివరికి మీరు అనుకున్న సాయంత్రం ఈవినింగ్ చీఫ్ గెస్ట్ మీ ఇంటికి రావాల్సిన వ్యక్తి వచ్చాడు. తీరా భోంచేసి ఏం బాగోలేదు అన్నాడు అనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత కష్టపడి, ఇంత చేసి, పగలంతా కష్టపడి, నేను ఇంత చేసిన తర్వాత ఆయన మెచ్చుకోలేదు, ఆయనకి నచ్చలేదంటే నేను ఆయన చేయలేకపోయాను కరెక్ట్గా అని మనము బాధపడతాం. అయితేనేమో రిగ్రెట్ అవుతాం, నేను మంచిగా చేయలేకపోయానే అని. లేకపోతేనేమో నేను కష్టపడిన తర్వాత నన్ను మెచ్చుకోలేదా అని అయినా అనుకుంటాం. ఇక్కడ మోషే అర్థం చేసుకుంది ఏంటంటే, అమ్మో ఇక నా తొందరపాటు మనకి రాదు అర్థం చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏదో ఎక్స్క్యూజెస్ ట్రై చేస్తున్నాడు. లేదు కదా ప్రభా, నేను మాట్లాడలేను కదా ప్రభా అని. అక్కడ మరలా మనం లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. దేవుడు మనల్ని సిద్ధపాటు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు వెళ్ళు అన్నప్పుడు అక్కడ రెడీగా ఉండాలి అనడానికి, కానీ అక్కడ లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. ముందు ఎప్పుడైతే లిమిటేషన్స్ అవసరం అప్పుడు అవసరం, కానీ ఇప్పుడు కాదు. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో సామర్థ్యతలను దేవుడు మనకి కృపావరములను ఇస్తాడు. తన కృపా పరిమాణం చొప్పున మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. కాబట్టి దాని ప్రకారం ముందుకు సాగే వారంగా ఉండాలి. కానీ నా శక్తి, నా బలము, నేను ఏదో చేసేయగలను అని చెప్పేసి తొందరపాటు దూకుడుతనం ఉంటే అదేమైందంటే మనలను దేవుని మహింపరిచే కార్యాలు జరగనివ్వదు. మనం ఎందుకు జన్మిస్తున్నాం ఈ భూమి మీద అంటే, చివరికి ఏది చేసినా అల్టిమేట్గా అది దేవుని మహింపరిచేదిగా ఉండాలి, దేవునికే మహిమ తీసుకురావాలి, దేవున్నే గణపరచాలి. నా జీవితంలో ఏది చేసినా ఆయన గణపరచలేనప్పుడు ఇంక నేను ఎన్ని చేసుకునే ప్రయోజనం? కాబట్టి శోధకుడు వస్తాడు, శోధిస్తాడు. వాడు యేసుక్రీస్తు అంతటి వాడి దగ్గరికి వెళ్ళాడు, మన దగ్గరికి కూడా వస్తాడు, మనల్ని కూడా శోధిస్తాడు. బట్ మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? అందుకని మనం వాక్యం తెలిసిన వారమై ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపే వారమై ఉండాలి, దేవుని ట్రైనింగ్లో ఉన్న వారమై ఉండాలి. అప్పుడు మనం అపవాది శోధనల్ని ఎదుర్కొనేవారు. ప్రతిరోజు వాడు మనం శోధిస్తాడు కొన్ని విషయాలతో. ఆ శోధనలో మనం ఎలాగా దాన్ని జయిస్తున్నాం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం చెప్పుకుందాం. ఇక్కడితో దీన్ని ముగిద్దాం. సో శోధనలు ఖచ్చితంగా వస్తాయి మనందరి జీవితాలు. ఎందుకోసం అంటే మనం ఏదో నాశనం చేయడం కోసం కాదు. మనకున్న లిమిటేషన్స్ ఏంటి, ఆ లిమిటేషన్స్ దాటుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ తొందరపాటుకు వాళ్ళకి చేయకూడదు, దేంతో మనం ప్రేరేపించబడి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు దేవుని దగ్గర తెలుసుకొని ఒక ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని రాజ్యం కొరకు ఓ చక్కని పౌరుడిగా మనం జీవించడం కోసం దేవుడు మనకి ఇటువంటి గొప్ప కార్యాలు నేర్పిస్తున్నందుకు ఆ దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. జాన్ బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రభు బలలో పాల్గొందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నాం. తండ్రి మమ్మల్ని నాయన నెమ్మదిపరిచి దేవుడా తండ్రి మీకు మహిమ తెరిచేరు ప్రతి ఒక్కరు మనసును నాయన మీరు తట్టమని వేడుకుంటున్నాం. దేవుడా తండ్రి మేము నాయన ఈ లోకం ఉన్నంత వరకు నాయన మిమ్మల్ని మహిమపరిచే వారంగా ఉండగల కృపను దయచేయమని వేడుకుంటున్నాం.
దేవుడా తండ్రి ఇచ్చిన మంచి నాయన దేవుడా తండ్రి నీరు పోచి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను ప్రభువులో పాల్గొన్నాము. కళ్ళు మూసుకొని మనందరం కూడా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇది నా శరీరము నా రక్తము సాదృశ్యమని, నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీనిని చేయుడి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం చేద్దాం. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు క్రీస్తు శ్రమల పాలయ్యాడు, కొరడాలతో కొట్టబడ్డారు, శిలువ శ్రమలు అనుభవించారు, మన కొరకే అవమానం భరించారు, నోటి మీద ఆయన యొక్క ముఖం మీద ఉమ్ము వేయబడింది, తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినది, ఆయన శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టబడింది. ఇదంతా ఎందుకంటే నిన్ను నన్ను ఆ నరక శిక్షను తప్పించాలని, మనల్ని సాతానుడి యొక్క అధికారం నుంచి విడిపించాలని, పాప క్షమాపణ ఇవ్వాలని. కాబట్టి ఆ క్రీస్తునే హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, క్రీస్తునే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాల్లో ఎవరు కూడా వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎంత అనారోగ్యం ఉందని వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. కానీ ప్రాణము మన పాపము నరకానికి వెళ్ళిపోవలసిన వారం, పాపుల రక్షకుడిగా యేసుక్రీస్తు వారు వచ్చి మనం నరకానికి వెళ్లకుండా రక్షించాడు. అది చాలా ఇంపార్టెంట్. జ్వరము కన్నా, ఒంట్లో శరీర రుగ్మతల కన్నా, ఇంట్లో అప్పుల కన్నా, వేరే సమస్యల కన్నా పాపం అనే రోగం చాలా భయంకరమైనది. అటువంటి పాపము నుంచి విడుదల చేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. కాబట్టి క్రీస్తునే జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం క్రీస్తునే హృదయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు చూపిన ప్రేమ, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు ఆయన శిలువ శ్రమలు అనుభవించాడు. అవును ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీకు మాట క్రీస్తు మా కొరకు శ్రమలు అనుభవించాడు అని క్రీస్తుని హృదయంలో తలపోసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ భూమి మీద మేము పాపంలోనే జన్మించాం, పాపంలో పెరిగాం, పాపముతో ఉంటే చివరికి నరకానికే పోయేవారు. అయితే మేము ఆ విధంగా నరక శిక్షణ అనుభవించడం నీకు ఇష్టం లేక ఆ నరక వేదన నుంచి మమ్మల్ని విడిపించాలని, అయ్యా విమోచన మాకు ఇవ్వాలని, ఆ యొక్క సాతాను శక్తుల నుంచి మిమ్మల్ని విడిపించాలని నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో రక్షకుడిగా పంపించావు. క్రీస్తు శరీరంలో జన్మించి అయా శరీరంలో మా కొరకు శ్రమలు అనుభవించారు, కొరడాలతో కొట్టబడ్డారు, ముండ్ల కిరీటం ధరించారు, గాయాలు పొందారు. అయ్యా ఇదంతా మా మీద ప్రేమతో అన్ని శ్రమలు అనుభవించారు. ప్రేమతో క్రీస్తు చేసి పొందిన ఆ శ్రమలను బట్టి, మాకిచ్చిన విమోచనను బట్టి అయ్యా మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొన్నాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, కేవలం నీ యొక్క శరీరం మాత్రమే కాకుండా అయ్యా నీవు ఈ యొక్క పాత్రను ఎత్తుకొని నువ్వు తెలియజేస్తావు, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం అని. అవును తండ్రి, మా కొరకు కుమారుడైన క్రీస్తు యొక్క రక్తాన్ని మా అందరి కొరకు కూడా ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని ధారపోసి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి అయ్యా క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో మా యొక్క సమస్త దుర్నీతిని, పాపమును మా హృదయంలో నుంచి కడిగివేసి ఇప్పుడు మమ్మల్ని ఉచితంగానే నీ కృపచేత పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి ఉన్నావు తండ్రి. ఇక మీదట మాకు నరక శిక్ష లేదు. నీ ఉగ్రత మా మీద నుండి తీసివేశావు, నీ కుమారుడైన క్రీస్తు మీద పోసావు, మమ్మల్ని నీ ఉగ్రత నుంచి తప్పించావు. అందుల కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రలో పాల్గొన్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
క్రీస్తుని ప్రభా, ఈ సమయం అందు తండ్రి ఈ బలలో పాల్గొన్నటువంటి నిన్ను క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్న ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి నీ స్తోత్రాలు. వారందరినీ మీరు దీవించండి. ఎవరైతే ఈ దినము ఈ యొక్క బలలో పాల్గొనలేకపోయారో, నిన్ను గుర్తు చేసుకోలేదో, వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి, ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరి శరీరాల్లో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఎవరి హృదయాల్లో ఎలాంటి దుఃఖం ఉన్నా, ఎవరి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నీకు తెలుస్తుంది. వాటన్నిటి విషయంలో నీ పరిష్కారం దయచేయండి. చీకటిని పారద్రోలి వెలుగును దయచేయండి. నీ యొక్క వాక్యపు వెలుగుతో ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి నీ యొక్క వాక్యపు వెలుగులో అయ్యా నీ కొరకు ప్రకాశించినట్లు మా అందరినీ చేయండి. అలాగే తన్ని నశించిపోతున్న చీకటి లోకంలో ఉన్న ఆత్మలకు ఈ సువార్త వెలుగును మేము ప్రకటించి నశించిపోతున్న వారిని వెలుగులోనికి మేము తీసుకొచ్చినట్లుగా మీ సాధనాలుగా మమ్మల్ని వాడుకోనమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ ఉన్నతమైన పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు కలగజేసిన ప్రతి ఆశీర్వాదాలను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, పాపులమైన మమ్మల్ని ప్రేమించావు. నువ్వు నీ రక్తంలో నీ కుమారుడిని క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధులుగా చేశావు. నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు. అయ్యా, నీ యొక్క బిడ్డలుగా మార్చుకున్నావు. నీ స్తోత్రాలు. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని మాకు ఇచ్చావు. నీ సన్నిధి, నీ బిడ్డల యొక్క సహవాసము మాకు ఇచ్చావు. నీ పరిశుద్ధాత్మను మాలో నింపావు. నీ స్తోత్రాలు. నీవే మాలో నివసిస్తున్నావు. నీ వందనాలు. అయ్యా, నేటి దినమున నీ వాక్యం మాతో మాట్లాడావు. అవును, శోధకుడు శోధించడానికి వస్తాడు, మా అవసరాలు గుర్తెరిగి శోధిస్తాడు. కానీ ప్రభా, మేము సాతానుడి యొక్క ప్రేరణకు మేము లొంగిపోయి అలా నీ మాటను అగౌరవపరచకుండా నీ వాక్యాన్ని బట్టి మేము జీవించడానికి, నిన్ను గణపరిచేటువంటి విధానంలో మేము నీకు లోబడి జీవించడానికి సహాయం చేయండి. తొందరపాటు దురస్థానంతో మేము ముందుకు దూకకుండా ఆలోచించి నీ దగ్గర నుంచి వివేకం పొందుకొని ఏది నువ్వు ప్రేరేపిస్తే మేము చేయాలో దాని ప్రకారం చేయుటకు ఇక్కడ చేరవచ్చిన మా అందరికీ సహాయం చేయండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో తండ్రి, శోధకుడు శోధిస్తూ ఉండగా మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, మేము దేవుని మీద ఆధారపడతాం అనే విశ్వాసము, నమ్మకం ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు కలగజేయండి ప్రభా. అలాగే నేడు దినమున మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయారో వారికి కూడా మరొకసారి వచ్చే అవకాశం దయచేయండి. అయ్యా, మరి ప్రేయర్ రిక్వెస్ట్గా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు ఎగ్జామ్స్తో ఉంటుంది ప్రభా. ఈ వారం వందన ఎగ్జామ్స్, అలాగే సోను వాళ్ళ ఎగ్జామ్స్, క్వీని, అలాగే తండ్రి రోహన్, పిల్లలు ఇంకెవరైతే ఎగ్జామ్స్కి వెళ్తూ ఉన్నారో ఎగ్జామ్స్లో అందరికీ నువ్వు సహాయం చేయండి. అయ్యా, రమ్య కూడా మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి నీ కృప చూపించండి. అలాగే పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్న పెద్దలందరూ నేను కృపలో దీవించండి. ప్రత్యేకించి ప్రభా, జాషువర్ గారి యొక్క నాన్నగారు డేవిడ్ అంకుల్ గారు మరి హాస్పిటల్లో ఉన్నారని విన్నాం. అయ్యా, మీరు ముట్టండి, మీరు స్వస్థపరిచి మీ శక్తిని, మీ బలమును అంకుల్ గారికి దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి. అలాగే ప్రభా, రమేష్ బ్రదర్ని కూడా మీరు ముట్టి ఇంకా కంప్లీట్ స్వస్థత దయచేయండి. ఝాన్సీ సిస్టర్ని కూడా. అలాగే తండ్రి, మరి సుదర్శన్ అంకుల్ గారిని ఇక్కడ తీసుకొచ్చావు. రమేష్ బ్రదర్ వాళ్ళ నాన్నగారిని మీకు వందనాలు. వారికి కూడా తండ్రి మరి కొంత ఇంకా అనారోగ్యంతో ఉంటుండగా, ఆ యొక్క తల తిరగడము, ఇంకా కొద్దిగా నొప్పితో బాధపడుతుండగా అయ్యా మీరు తాకండి, మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి. అలాగే కంటి ఆపరేషన్ విషయంలో కూడా నీ కృపా సహాయం ద్వారాలు తెరవ చేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి, ఇక్కడ చేరువచ్చిన కుటుంబం ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలు తీర్చి, అలాగే విశ్వాసంలో ఇంకా బలపరిచి ఆత్మీయ ఫలాలు ఫలించేటట్లుగా మా అందరిని చేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి, బిడ్డలు ఇచ్చిన కానుక నీ మహిమార్థమై వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు పరలోకముని ద్వారాలు తెరిచి వారికి దయచేసి ప్రతి ఒక్కరిని నీ యొక్క సమృద్ధికరమైన ఫలాలతో నింపమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి, నీ చిత్తమైతే మరొకసారి మేము ఆదివారం ఇక్కడ అందరం కలుసుకోవడానికి నీ కృప మాకు చూపించమని, అంతవరకు తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమ, కుమారిక సహవాసం, పరిశుద్ధాత్మక కాపుదల నిరంతరం ఎల్లప్పటికీ మాకు నిలిచినట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.